ఇదిగోండి చేసుకున్నాం కదా. చేసుకున్న తర్వాత ఇదిగోండి కొంచెం చాలా బాగుంది గైస్. ఇప్పుడు మన రియాక్షన్ కాదు, ముందు మా వైఫ్ రియాక్షన్ కావాలి. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ రోజు సండే అనమాట. మా ఇంట్లో సండే స్పెషల్ వచ్చేసి బొబ్బట్లు తయారు చేస్తున్నాం, ఆంధ్ర స్పెషల్ బొబ్బట్లు. సో ముందుగా ప్లెయిన్ ఫ్లోర్ అయితే తీసుకున్నాను, అది ఒక 2 కప్స్ అయితే వేస్తున్నాను గైస్. ఫస్ట్ ఇది వేసుకొని కొంచెం వాటర్ అయితే తీసుకుంటున్నాను గైస్. ఆంధ్ర బొబ్బట్లు ఎవరెవరికి ఫేవరెట్ కింద కమెంట్ చేయండి. నాకైతే చాలా ఇష్టం అసలు. ఈ పిండి కలిపేసిన తర్వాత మిమ్మల్ని మీట్ అవుతాను, ఓకేనా? ఇప్పుడే ఇదిగోండి డో అయితే ప్రిపేర్ చేశాను. సో ఇప్పుడు దీన్ని మనం అట్లీస్ట్ ఒక 1.5 అవర్ ఇట్లా ఒక కవర్ చేసేసి పెట్టేయాలన్నమాట. ఎందుకంటే ఇంకా ఈ డో ఏంటంటే ఇంకా చాలా సాఫ్ట్గా అవటానికి. సో ఇది మనం పక్కన పెట్టేద్దాం ఇప్పుడు. సో స్ప్లిటెడ్ చనాదాలు అయితే తీసుకుని దాన్ని ఒక 1 అవర్ అయితే సోక్ చేసాము. సోక్ చేసి కుక్కర్లో పెట్టి ఉడికిచ్చేసాం అనమాట. ఉడికిచ్చేసి దాన్ని క్రష్ చేసేసి అందులో జాగ్రీ వేసి కలిపేసి చూడండి లోపల అదే మన స్టఫింగ్ అయితే ఇలా అయితే వచ్చింది. సో ఇది ఆల్రెడీ మా వైఫ్ ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టేసింది అనమాట. సో దీన్ని ఇక్కడ పెట్టేద్దాం పక్కకి. చూసారా, డో అనేది మనం మంచిగా ఒక 1 అవర్ అయితే నానబెట్టాం కదా. సో కన్సిస్టెన్సీ అయితే ఇలా ఉండాలన్నమాట. మంచిగా మైదా కదా, సో మంచిగా అలా సాగుతుంది అనమాట. సో ఇప్పుడు ఏం చేయాలంటే కొంచెం తీసుకొని ఇవ్వండి, కొంచెం తీసుకొని ఫస్ట్ ఏం చేయాలంటే ఇలా పెట్టి కొంచెం లైట్గా ఆయిల్ రాసి, ఇదైతే నేను జస్ట్ నార్మల్గా యూజ్ చేస్తున్నా ఫ్రెండ్స్. మంచి రౌండ్ చేసుకోవాలి ఇట్లా. ఇదిగోండి చేసుకున్నాం కదా. చేసుకున్న తర్వాత ఇదిగోండి కొంచెం లోపల స్టఫ్ తీసి పెట్టాలి ఇట్లా. పెట్టిన తర్వాత దీన్ని క్లోజ్ చేసేయాలన్నమాట ఇట్లా. ఇదిగోండి క్లోజ్ చేసేసిన తర్వాత ఈ ఎక్స్ట్రా ఉంటుంది కదా డో, ఇదిగోండి ఇలా తీసేయాలి. సో జస్ట్ లైట్గా రౌండ్ చేసేసి పెట్టేసి మళ్ళీ దీని మీద పేపర్ పెట్టి ఇప్పుడు దీంతో చేయనవసరం లేదు ఫ్రెండ్స్. జస్ట్ అలా కొంచెం చూసారా, మంచి రౌండ్ షేప్లో అయితే మంచిగా వస్తుంది. ఎక్కువగా ప్రెస్ చేయకండి, జస్ట్ లైట్గా ప్రెస్ చేయండి. ఎందుకంటే ఇది మైదా కదా, బాగా సాగుతుంది అనమాట ఇది. సో జస్ట్ యూనిఫామ్గా వచ్చేటట్టు చేయండి. మంచి ఒక పర్ఫెక్ట్ షేప్. అంటే కొంతమందికి బొబ్బట్లు లావుగా ఉంటే ఇష్టం, కొంతమందికి సన్నగా ఉంటే ఇష్టం అనమాట. సో యూనిఫామ్గా చేసుకోండి. జస్ట్ యూనిఫామ్గా చేసుకున్న తర్వాత ఇదిగోండి చూసారా. సో జస్ట్ దాన్ని ఇలా తీసేస్తే ఇదిగోండి తీసేసి ఆల్రెడీ ప్యాన్ అయితే వేడి చేసుకున్నాం మనం, చేసుకోవాలి. సో లైట్గా కొంచెం గీ అనేది రాద్దాం మనం ఇక్కడ. నేనైతే ఎక్కువ అయితే వేయట్లేదు, గీ లైట్గా వేస్తున్నాను. సో సెకండ్ అదనమాట. సో మళ్ళీ కొంచెం డవ్ తీసేసి లైట్గా రౌండ్ చేసి మళ్ళీ ఈ రౌండ్ ఈ స్టిక్తో కూడా చేయండి ఫ్రెండ్స్, కానీ బాగా మెత్తగా ఉంటుంది కదా. సో మళ్ళీ లోపల స్టఫ్ అనేది కొంచెం బయటకు వచ్చేస్తుంది. సో బెటర్ ఏంటంటే చేత్తో ఇలా మెల్లిగా చేస్తే సరిపోతుంది అంతే. ఇదిగోండి ఆల్రెడీ చూసారా ఎంత బాగా వచ్చిందో. అంతే అయిపోయింది.
సో ఇప్పుడు మనం సెకండ్ది అనమాట. సెకండ్ది ఆల్రెడీ చేసాము. సో జస్ట్ అలా తీసి అలా వేసేయటం అంతే. గైస్ ఫైనల్లీ అయితే బొబ్బట్టు అయితే అయిపోయింది. ఇప్పుడు అసలు టేస్ట్ చేద్దాం అసలు ఎలా ఉంది ఏంటి అనేది. చాలా బాగుంది గైస్. ఇప్పుడు మన రియాక్షన్ కాదు, ముందు మా వైఫ్ రియాక్షన్ కావాలి. మా ఆవిడికి బొబ్బట్లు అంటే చాలా ఇష్టం. బాగుంది గైస్, సీరియస్లీ చాలా బాగా వచ్చింది. సో మేము ఏదైనా చేస్తే మా ఫ్రెండ్స్కి కూడా చేస్తామన్నమాట. సో ఆల్రెడీ బాక్స్లో అయితే పెట్టాం. వాళ్ళ రియాక్షన్ కూడా చూద్దాం అసలు ఎలా ఉంటుంది ఏంటి అనేది. లెట్స్ గో నౌ. ఫ్రెండ్స్ ఇంటికి అయితే వచ్చాము, చూద్దాము. వాళ్ళ అమ్మాయి రివ్యూ చెప్తుందంట. ఎలా చెప్తుందో చూద్దాం. ఇంకా తినలేదు, సరిగ్గా తిను, సరిగ్గా తిని చెప్పాలి. అవునా మనసా, నీకు ఎలా అనిపించింది? బాగుందా బ్రో మీకు? బాగుందా? ఇప్పుడే మా ఫ్రెండ్స్ ఇంటికి అయితే వచ్చాము. బాగుందా? సూపర్. కానీ కొంచెం నేనైతే స్వీట్ కొంచెం తక్కువ వేసా. సరిపోయిందా? వదిన్నాడు అంటే నేను మా ఆవిడ. బాగుందా? చిట్టి ఎలా ఉంది చెప్పు. చిట్టి చెప్పరా. బాగుందా? సూపర్ గైస్. ఫైనల్లీ అయితే బొబ్బట్లు అయితే అయిపోయినాయి. చాలా అంటే చాలా బాగా వచ్చాయి. సో మేమైతే చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేసాం మేమైతే. సో ఈ వీకెండ్కి స్పెషల్ బొబ్బట్లు అనమాట. దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సీ యు నెక్స్ట్ వ్లాగ్. బై బై.